మొట్టమొదటిగా అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క ప్రాతకాల సమయంలో ప్రభువుతో మనందరం కలిసి కొంత సమయం ఆయన మాటలను గైకొనడం ఎంతైనా శ్రేయస్కరం మనందరి జీవితాలకు. మరి దానిలో ప్రాముఖ్యంగా మనం ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. సిస్టర్ చదివి వినిపించారు. మరి ఈ 8వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి గురించి ఈ మాటలు రాశారు అని మనం ఆలోచన చేసినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మరి పలుకుతున్నటువంటి మాటలుగా ఈ మాటలు ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మోషే పలుకుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఏమంటూ ఉన్నాడు? మరి ఇశ్రాయేలీల ప్రజలు ఆ కనాను దేశం నడిపించబడినటువంటి విధానం, ఐగుప్తు దేశం నుండి ఆ పాలు తేనెలు ప్రవహించే ఒక దేశాన్ని, కనాను దేశాన్ని నడిపించాలని మరి రకరకాల నాయకులతోటి దేవుడు వారిని నడిపించాడు. ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీల ప్రజలను నడిపించిన విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలా నడిపించాడు ఆయన? మరి 40 సంవత్సరములు, 40 రోజులు కాదు, 40 నెలలు కాదు, 40 సంవత్సరములు ఎలా నడిపించాడు? మరి మనం ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఆజ్ఞలను గైకొంటారో లేదో అని ఆయన ఏం చేశాడు? నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉన్నాడు. వీడియో ఆఫ్ 40 ఉంది సంవత్సరాలు అశోక్. వీడియో వీడియో పర్వాలేదా? అంటే ఆఫ్ ఉంది. ఆపేయండి బ్రదర్. ఆ, ఆ, ఓకే, ఇప్పుడు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే. ఆ, ఇప్పుడు ఏమైనా ఆఫ్ అయిందా సార్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆఫ్ అయింది. మళ్ళీ ఆపేయండి. రైట్. ఎలా నడిపించాడని మనం ఆలోచన చేస్తే 3వ వచనంలో మరి ఆయన ఎంత చక్కగా ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకి జనరల్ గా ఆకలేస్తుంది, కానీ ఆకలి వేయాలని దేవాతి దేవుడిని మరచిపోయి వారెక్కడ తప్పటడుగులు వేస్తారో అని, మరి వారికి దేవుడు గుర్తు రావాలి అని వారికి ఆకలి కలుగు చేసి వారి పితరులు ఎన్నడూ ఎరుగని మన్నాతో వారిని పోషించాడు. ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ 3వ వచనాన్ని ఆలోచన చేసినట్లయితే, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు. నిజమే కదా? మరి ఆయన సెలవిస్తే ప్రతిదీ కలుగునుగాక 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 అంటే ప్రతిదీ అలా కలిగిపోయింది. మరి ఏదైతే ఆయన చేయాలనుకున్నాడో దానిని సంపూర్తి చేశాడు. ప్రతి దాన్ని కలిగించి ప్రతి దాని మీద ఈ మానవుడికి అధికారాన్ని ఇచ్చాడు. మరి అందుకని ఈ మాట చాలా స్పష్టంగా దృఢంగా రాశాడు. ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీ అందరికీ తెలియచేయాలని ఆయన ఏం చేశాడు? నిన్ను అణచి, దేవుడు నిజంగానే మనల్ని అణిచేవాడుగా ఉన్నాడు. మరి మనమైతే నేను 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 ప్రతి దానిలో నేనే ఈ కార్యక్రమాన్ని చేశాను, నా వలననే ఇది జరుగుతుంది, నా వలనే దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది అని మనల్ని మనం ఫేమస్ చేసుకునే వారిగా, మనల్ని మనం గొప్పవారుగా ఇతరుల ఎదుట ప్రదర్శించుకునే వారిగా మనం చాలా సార్లు ఉంటాం, కొన్నిసార్లు కాదు. ఎందుకంటే ఆ సెల్ఫ్ అనేది నేడు మన అందరికీ కూడా ఉండే అనుభవం ఇది. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను అనేది పోయి ఆయనే అని మన హృదయాల్లో ఉండాలి. ఆయన ద్వారానే ఇది జరుగుతుందని, ఆయన ద్వారానే ఇది జరిగిందని, మనం ఏదైనా సరే, అది ప్రయాణమా, పని, ఒక కార్యమా, ఒక అసైన్ చేసినటువంటి వర్క్, అదేదైనా కానీ ఇది ఆయన చిత్తం లేకపోతే జరగదు అని
మనం ఆయనకి అప్పచెప్పుకొని ఆ పనిని ప్రారంభించి ఆ పని ముగిసిన తర్వాత మరి ఆయనకి ప్రాముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే చాలా ప్రాముఖ్యం. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అంత చక్కగా పితరులు ఎన్నడూ కూడా ఎరుగని మన్నాతో వారిని పోషిస్తే, మరి ఎవరు చూడనటువంటి, ఎవరు చేయనటువంటి అద్భుత కార్యాన్ని దేవుడు వారి పట్ల జరిగిస్తే, బండ మీద కర్రతో కొడితే నీళ్ళొచ్చాయి. మరి ఆ ఫరో సైన్యం తరుముతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయబడి ఆ వాటర్ కూడా గోడలుగా కట్టబడిందంట. నీళ్లు గోడలైపోయాయి. వారు నడవడానికి ఆరిన నేల అక్కడ ఫామ్ అయినప్పుడు ఆరిన నేల మీద వారు నడిచిపోయిరి అని. మరి వారికి ఆహారం అవసరం అవడానికి నేడైతే మనం గ్యాస్ కనెక్షన్ల కోసం, గ్యాస్ సిలిండర్ల కోసం, మరి కట్టెలు పొయ్యి మీద చేసుకున్న వారి కట్టెల కోసం మరి వెతుక్కొని చేసుకొని ఈ ప్రిపరేషన్స్ లో ఉంటాం. కానీ ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఎటువంటి గ్యాస్, ఎటువంటి వాటర్ ఇవేమి కూడా అక్కర్లేకుండా ఆహారం అవసరమైనప్పుడు ఆ దేవాతి దేవుడు పైనుంచి ఆ మన్నాను కురిపించడం, ఆ మన్నాని వారు ఏరుకొని తీసుకొని తినడం, తర్వాత వారికి వా నీరు అవసరమైనప్పుడు మరి కర్రతో ఆ ఆ నడిపించే నాయకుడు కొట్టినప్పుడు మరి ఆ వాటర్ కూడా రావడం, వారు దాన్ని చక్కగా తాగి మరి వారి జీవనాన్ని కొనసాగించుకుంటూ ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వారు వెళుతున్నటువంటి సమయాలు మనకి దేవాతి దేవుడు చేసినటువంటి ఒక గొప్ప మేలు ఇశ్రాయేలు ప్రజల పట్ల. ఆ దేవాతి దేవుని ప్రణాళిక, ఆయన చేసినటువంటి వాగ్దానం ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి. అందుకనే మరి ఆయన ఇతరులు గాని ఎవరు కూడా ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. ఆ తర్వాత 4వ వచనం మనం చూసినట్లయితే, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. అంటే మరి ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకుని 40 సంవత్సరాలు ఆ, ముందు వారు ప్రయాణించినటువంటి ప్రయాణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు ఉండి ఉండొచ్చు. కానీ మరి ఇక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం చూస్తే బట్టలు పాత గిల్లలేదు అంటున్నాడు. మరి కాలు వాయలేదు అంటున్నాడు. మరి వారు వేసుకున్న బట్టలు కూడా వారి వయసుకు తగినట్లుగా ఆ వయసు పెరిగే కొద్దీ వారి బట్టల సైజు, ఆ వయసు పెరిగే కొద్దీ వారి చెప్పుల సైజు కూడా పెరిగింది అని మనం అర్థం చేసుకోవాలి ఈ వచనాన్ని. మరి వయసుతో పాటుగా మరి దేవుడు వారిలో ఆ బట్టలు మనం 2 3 రోజులు అదే బట్టలు వేసుకుంటే అవి ఎంతగానో ఇబ్బందికరంగా ఉంటాయి. మరి చూసారా దేవుడు వారిని ఎంత చక్కగా నడిపించాడు, బట్టలు పాతగిల్లకుండా, బట్టలు మాసిపోకుండా, వారి కాలు కూడా మరి వాయకుండా, మరి ఆ చెప్పుల సైజు కూడా పెరిగిందని మనం అన్వయించుకోవాలి. మరి ఆ దేవుడు ఎంత చక్కగా నడిపించాడు వారిని, కానీ వారు ఏం చేశారు? వెంటనే మరచిపోయిరి అని ప్రాముఖ్యంగా దేవుడు రాశాడు. మరి నిజమే కదా. 2025 సంవత్సరాలు ఆ దేవాతి దేవుడు మనల్ని కూడా ఆయన కృపలో మనల్ని నడిపించాడు. మరి మనమైతే ఆ ఈ దినాన్ని చూడలేక, మనమైతే ఈ దినం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో మనందరం కూడుకున్నాం. కానీ 2025 సంవత్సరముతోనే ఆ ముగిసినటువంటి జీవితాలని ఎందరిని మనం చూడలేదు. మన బంధువులు, మన స్నేహితులు, మన మిత్రులు ఇంకెవరైనా కానీ మరి కొందరు 2025 సంవత్సరాన్ని ఆగిపోయారు. దాటిపోయి వారు 2026 సంవత్సరం ప్రవేశం పొందలేదు. ఎందుకు? ఒకరి జనన మరణ దినములు ఆయన వశంలో ఉన్నాయి. మరి ఆయనకే తెలుసు ఎవరు ఎప్పుడు పుట్టాలో, ఎవరు ఎంతవరకు చనిపోవాలో, ఎంతవరకు బ్రతికి వారి జీవనాన్ని ముగించాలో. మరి మన కళ్ళ ఎదుటే మన స్నేహితులు, బంధువులు ఎందరినో చూసుంటాం మనం. అరే నిన్నటి వరకు బాగానే ఉన్నాడే, రేపు ఉదయంలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి అయ్యో అని మనం బాధపడతాం కొన్నిసార్లు. మరి ఆయన అయితే ఆయన చిత్త ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం ఎవరు ఎప్పుడు జన్మించాలో, ఎంత కాలము బ్రతకాలో, ఎవరు ఎప్పుడు చనిపోవాలో అంతా కూడా ఆయన యొక్క లెక్కలో అవన్నీ కూడా ఉండేవిటిగా ఉన్నాయని మనం గుర్తించాలి. మరి మనమైతే ఇంకా దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో లేదా ఈ యొక్క నూతన దినాన్ని మనకి ఇచ్చాడంటే మనందరినీ కూడా ఆయన ఎంత చక్కగా కాపాడుతున్నాడు, ఆయన ఎంత చక్కగా మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్నే కాదు, నేడు మనందరినీ కూడా వాగ్దానం చేశాడు. మనందరికీ కూడా వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి మరి ఎవరైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నారు, యేసు ప్రభు దేవుడని లేదా ఆయన రక్షించే రక్షకుడని ఒప్పుకొని ఆయన బిడ్డలుగా చేయబడ్డాం మనందరినీ కూడా నేడు ఆయన
కాపాడాడు. అందుకని మనం 2025 సంవత్సరంలోనే ఆగిపోకుండా మరి దాటిపోయి సంవత్సరం ముగించుకొని నూతనంగా మరి 2026 సంవత్సర ప్రవేశం మనం పొందుకున్నాం. మరి మనం కూడా మరి ఇస్రాయేలీల ప్రజల వలె మరచిపోయే వారిగా ఉన్నామా? లేకపోతే ఆయన కార్యాలన్నిటిని కూడా గుర్తించి 2025 సంవత్సరంలో ఎంతమంది ఆ, రోడ్డు ప్రమాదాల ద్వారా, రైలు ప్రమాదాల ద్వారా, విమాన ప్రమాదాల ద్వారా చనిపోయినారని మనం వార్తాపత్రికల్లో ఆ న్యూస్లో చూడట్లేదు. ఎంతమందిని చూడలేదు. మరి ఎన్నో ప్రమాదాలు అనేక విధాలుగా పొంచి అనేక బస్సు ప్రయాణాల్లో మరి ఆ యొక్క అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఎన్నో కుటుంబాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. మరి మనల్ని అయితే దేవుడు అలా ఉంచకుండా మరి నీ కుడి పక్కన 1000 మంది పడిన 10,000 మంది ఎడమ పక్కన పడినను మరి కాచి కాపాడుతానని ఆ దేవుడు ఎలా వాగ్దానం చేశాడు. నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉండనని మరి ఆయన వాగ్దానం చేశాడు కదా ఆయన ప్రజల పట్ల. మరి మనందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఇలా ఉన్నాం. మరి నీ సెలవు లేకుండా మరి భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని మరి దేవుడు లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. నిజమే కదా. మరి సమస్తము కూడా వ్యర్థము అని ఈ మాటలన్నీ కూడా మరి ప్రసంగి పలుకుతున్నాడు. మరి ఆ చేతులు కష్టార్జితం అనుభవించి మరి సంతోషిస్తూ ఉన్నామంటే దాన్ని బట్టి నువ్వు సంతోషించాలని మరి ప్రసంగి పలుకుతూ ఉన్నాడు. నిజమే కదా. మరి దేవుడు మనందరికీ కూడా మంచి మంచి డిజిగ్నేషన్స్ ఇచ్చి మంచి మంచి అధికారాలను ఇచ్చి దేవుడు మన ఎల్ఐసిలు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఎందరో మరి ఇటువంటి భాగ్యం లేకుండా టాలెంట్ ఉండి కూడా వారందరూ ఆగిపోయిన వారుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఆ, సంపాదనలతో వారి కుటుంబాన్ని పోషించుకునే వారిగా ఉన్నారు. కానీ దేవుడు మనకైతే ఎంతో చక్కటి ఆ, ఆ, అధికారాలను ఇచ్చి చక్కటి డెసిగ్నేషన్స్ ఇచ్చి ఎవరికి వారుగా మంచి వేజరేజన్ ఇచ్చి మన కుటుంబాలని మనల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. మరి దీన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి కదా. మరి అంత మాత్రం కదా, దేనిని బట్టి మరి మరింతగా మనం ఆయన స్తుతించాలో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయమే 10వ వచనం ఒకసారి చూద్దాం. 10వ వచనం. నీవు తిని 8, 10 ద్వితీయోపదేశ కాండం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చూసారా, దేన్ని బట్టి స్తుతించాలి? నీకు ఇచ్చినటువంటి మంచి దేశాన్ని బట్టి. మరి ఎటువంటి దేశాన్ని మనకిచ్చాడు? మరి మొన్ననే రీసెంట్ గా పోయిన వారంలో గత 4, 5 రోజుల క్రితమే మనం వచ్చినటువంటి న్యూస్ ని మనం ఆలోచన చేస్తే వెనుజులా అధ్యక్షుడిని బంధించి ఇస్రాయేల్ దేశం ఇస్రాయేల్ ప్రెసిడెంట్ ఆజ్ఞల ప్రకారం ఎందుకు ఇది జరిగింది అంటే మరి ఇస్రాయేల్ దేశం ఎన్నో సంవత్సరముల నుంచి వెనుజులాని ఆధిపత్యం చేయాలని, వెనుజులా మీద పెత్తనం చలాయించాలని వారు ఆ దేశ అధ్యక్షుడు, అమెరికా దేశ అధ్యక్షులు రకరకాలుగా బరాక్ ఒబామా సమయం నుంచి మరి జో బైడెన్ నుంచి లేదా నేడు ఉన్నటువంటి ట్రంప్ వరకు కూడా మరి అమెరికా మీద ఆధిపత్యం చలాయిస్తే మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ సంపద ఏంటంటే చమురు నిల్వలు విస్తారంగా ఉన్నాయని మరి ఆ యొక్క ఆధిపత్యం చలాయించి వారి యొక్క వ్యాపారాలకు అనుగుణంగా మరింతగా వారి యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందనే ఒక ఆలోచనతో మరి ఆ అధ్యక్షుడిని ఆ ఆ, అధ్యక్షుల మీద లేదా యుద్ధాలు చేసి ఆ దేశాన్ని ఆ అధికారం చలాయించాలని వారు ఎన్నో ఏళ్ళకి, ఇప్పుడు కాదు 1992 నుంచే వారు ప్రయత్నిస్తున్నారని మరి నేను కూడా న్యూస్ చూసి అసలు ఎందుకు ఇది జరిగిందని ఆలోచన చేసినప్పుడు మరి వెనిజులా మీద ఆధిపత్యం చలాయించాలని ఒక ప్రణాళికతో ఇది ప్రారంభమయ్యి నేడు మరి ఆ అధికారము చలాయించే విధంగా మరి అధ్యక్షుడిని బంధించి కళ్ళకు చేతుకు గంతలు కట్టి మరి తీసుకెళ్లిన పరిస్థితి. ఎమర్జెన్సీ విధించారు. అక్కడ ఉన్నటువంటి మన ఆ, స్టేట్ వాళ్ళు కానీ కంట్రీ వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని మరి ఆ యొక్క ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఇష్యూ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైనా మనకి కూడా మన రాష్ట్రాల్లో మన దేశాల్లో మరి ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎక్కువగా ఎదురయ్యాయా? ఏదో 1, 2 సార్లు ఏదన్నా యుద్ధాలు జరిగినప్పుడు ఆ పర్టికులర్ నార్త్ స్టేట్స్ లో తప్ప ఎప్పుడు కూడా మనకి ఇటువంటి పరిస్థితులు లేవు. మరి కొన్ని దేశాల్లో చూసినట్లయితే మరి ఎవరు ఎప్పుడు వచ్చి మరి ఆ పిస్టల్ తీసుకొని ఇక్కడ వచ్చి కాలుస్తారు. బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళుతూ నడుచుకుని వెళుతూ చనిపోయిన
తెలుగు స్టేట్స్ లో పిల్లలు ఎంతమందిని మనం చూడలేదు. మరి ఎందరో అమెరికాలో లేదా వేరే వేరే దేశాలు, ఇంకొక అమెరికానే కాదు, రకరకాల దేశాల్లో మరి ఆర్థిక కాదు, ఆ భద్రత లేక, మరి వారు బ్రతకడానికి, వారు జీవించడానికి ఆ జీవన భద్రత లేక ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎవరు ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో తెలియని అగమ్య గోచర పరిస్థితి. మరి నేడు మనకి మన దేశంలో అలాంటి పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన యొక్క మండలంలో ఇటువంటి పరిస్థితి ఉందా? మరి దేవుడు మనకి ఇంత చక్కని దేశాన్ని ఇచ్చాడు కదా, మరి భారతదేశాన్ని ఇచ్చాడు. మరి ఈ దేశంలో ఇటువంటి పరిస్థితులు అయితే, ఎమర్జెన్సీ పరిస్థితులు కానీ, భద్రత లేని పరిస్థితులు అయితే మనకు లేవు. కానీ మరి మనకిచ్చాడు మంచి దేశాన్ని. మరి ఆ దేశాన్ని బట్టి, ఆయనకు మనకు కల్పించేటువంటి యొక్క వసతులను బట్టి, మనకి ఇచ్చినటువంటి యొక్క ఉద్యోగాలను బట్టి, మనకి ఇచ్చినటువంటి యొక్క పనులను బట్టి, మనకు చేసినటువంటి మేలులను బట్టి మనం కూడా ఆయన స్తుతించాలి కదా. మరి ఎంతమంది 2025 సంవత్సరం చివరి కాలంలో నేను ఈ సంవత్సరము ఇవి చేశాను, 2025 సంవత్సరం నా జీవితం ఇలా ఉంది అని, మరి 2026 సంవత్సరంలో మరి ఏ ఏ ప్రణాళికలు, కొంతమంది ఆర్థిక ప్రణాళికలు వేసుకుని నేను అంత సంపాదించాను, 2026లో ఇంత సంపాదించాను, మరి 2025లో ఇన్ని ఆ, బిల్డింగ్స్ కట్టాను లేదా ఇలా చేశాను, 2026లో ఇలా చేయాలని రకరకాల ప్రణాళికలు మరి జనులు వేసుకుని 2026లో ప్రవేశం పొందారు. మరి మనమైతే, మీరైతే మరి ఏ ప్రణాళికలు వేసుకుని 2026 సంవత్సరంలో ప్రవేశించారో నాకైతే తెలియదు. కానీ మరి మనమైతే దేవుడు ఇచ్చేటువంటి మంచి దేశాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. మరి యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా నీ కార్యము నూతన పరచుము అని లేఖనాలు తెలియజేసినట్లుగా, మరి ఆయనైతే సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ నిన్ను నన్ను మరింతగా ఆయన అభివృద్ధి పరిచేవాడిగా, నూతన పరిచి నూతనంగా ఆయన కార్యాల్లో పాల్గొనేవాడిగా ఆయన చేస్తూ ఉన్నాడు. మరి కాబట్టి మనందరం కూడా మనకిచ్చేటువంటి దేశాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజలైతే చేసిన మేలులు వారు వెంటనే మరిచిపోయిన వారిగా ఉన్నారు. మరి మనమైతే మరి ప్రయాణాల్లో మనకు భద్రత కల్పిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సురక్షితంగా మనల్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆర్థిక భద్రత కూడా మనకి ఎల్ఐసి ద్వారా దేవుడు కల్పించాడు. మరి ఇన్ని సంవత్సరంలో దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతూ ఉన్నాడు కదా. దాన్ని బట్టి మనం ఆయన మరింతగా స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజల్ని మరి మన్నాతో పోషించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఇంకా ఎన్నటికీ కూడా పోషిస్తూనే ఉన్నాడు. కాబట్టి అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని నడిపించే దేవుడు అని మనం గుర్తు చేయబడుతూ ఉన్నాం. మరి 8వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మనం పోషించే దేవుడు అని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అదేవిధంగా 32వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయం 10వ వచనంలో 32:10లో చూస్తే అక్కడ అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. చూసారు, కనుపాప వలె ఆయన వారిని కాపాడాడని. మరి అంత మాత్రం కాదు, 11వ వచనంలో మరి పక్షిరాజు తన పిల్లల్ని చేసి, పిల్లల్ని కొన్ని దినములు లేదా కొన్ని నెలలు పోషించి మరి ఒక గూడు కట్టుకొని ఆ గూడును రేపి మరి ఆ పిల్లల్ని తన ఆ రెక్కల మీద ఎక్కించుకొని ఏ విధంగా వారికి నడక నేర్పిస్తుందో, వారిని ఏ విధంగా రెక్కల మీద ఎక్కించుకొని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్తుందో, అలాగా నేను వారిని మోసాను అని, వారిని అలా నడిపించానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి చూసారా, మరి దేవుడు మనల్ని నడిపించేవాడు, దేవుడు మనల్ని పోషించేవాడు, దేవుడు మనల్ని కాపాడేవాడు. కాబట్టి 2025 సంవత్సరాలు మనం బ్రతికి 2026 సంవత్సరంలో కూడా జీవించడానికి మరి మరలా మనం ముందుకు వచ్చాం. మరి కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి 8వ అధ్యాయంలో మరి 2వ వచనంలో మనం ఒకసారి అందరూ ఆ మాట ఆలోచన చేస్తే, ఆజ్ఞలు గైకొందవో లేదో నిన్ను శోధించి అని ఉంది. కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మరి దేవుడు ఎన్నటికీ కూడా కీడును బట్టి మనల్ని శోధించేవాడు కాడు అని ఉంది. కానీ ఈ 8వ అధ్యాయము 2వ వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఇది ఆ అన్వయించుకున్నప్పుడు లేదా మార్చినప్పుడు అది శోధించి అని పడింది. కానీ అక్కడ శోధన అనేది కాదు. టు నో టు నో వాట్ వాజ్ ఇన్ ద హార్ట్ అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో. అంటే హృదయంని
ఏ విధంగా పరీక్షించాలో, పరీక్ష లేదా పరిశీలన అంటే బాగుండేది తెలుగులో, కానీ ఇక్కడ శోధించి అని ఉంది. మరి దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా శోధించడండి. యాకోబు 1:13 ప్రకారము మరి దేవుడు ఎన్నడూ కూడా కీడును బట్టి మనల్ని శోధించేవాడు కాడు అని ఉంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు. అబ్రహామును ఆ విధంగానే పరీక్షించాడు, విశ్వాసాన్ని పరీక్ష పెట్టాడు. మరి అదేవిధంగా యోబుకు కూడా మరి భయంకరమైనటువంటి పరీక్ష. ఎంతకాలం దేవుణ్ణి నువ్వు ఇంకా ఇలా ఆ, ఆ, పూజిస్తావు, కొనియాడుతావు అనే భార్య ద్వారా వేదన, శోధన ఇవన్నీ కూడా పొందినప్పుడు మరి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఏమైంది? శోధన ఎవరి ద్వారా? కీడు కీడు ద్వారా లేదా సాతాను ద్వారా. సాతానే అందరినీ శోధించేవాడిగా ఉన్నాడు. నేడు మనందరినీ కూడా ఆ, ఆయన శోధిస్తూ ఉన్నాడు. సాతాను దేని ద్వారా? పాపము ద్వారా, పాపపు ఆలోచన ద్వారా. అందుకనే ప్రతి వాడు దురాశ చేత మరులు కల్పబడి ఏడవబడుచు ఉన్నాడని ఆ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు తెలియజేస్తుంటాడు. కాబట్టి సాతాను మాత్రమే నేడు మానవులందరినీ కూడా శోధించేవాడిగా ఉన్నాడు. దేనితోటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో శోధించేవాడిగా ఉన్నాడు. మరి దేవాతి దేవుడైతే మనల్ని పరీక్షల ద్వారా మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు, ఆయన శోధించేవాడిగా లేడు. కాబట్టి ఆ పరీక్షల ద్వారా మనందరం కూడా మరింతగా మెరుగవ్వాలని, మన యొక్క ఆత్మీయ స్థితి ఇంకా ఎదగాలని, దేవునితో సత్సంబంధం లేదా సహవాసం మరింతగా పెరగాలని ఆయన మనందరం కూడా పరీక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరీక్షలకు నిలుద్దాం. ఆయన ఎన్నడూ కూడా శోధించేవాడు కాదు, మనల్ని దీవించేవాడు, మనల్ని పోషించేవాడు, పరీక్షిస్తాడు కానీ ఆయన శోధించుడని ఉదయకాల సమయంలో మనం తెలియచేయబడుతున్నాం. కాబట్టి మరి నేను ముగిస్తూ ఉన్నాను. మరి 2025 సంవత్సరముల వరకు మనం దేవుడు ఎలా నడిపించాడో, కాపాడాడు, పోషించాడు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ 2026 సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. కాబట్టి మరింతగా దేవుడు మనల్ని నడిపించాలని, పోషించాలని, కాపాడాలని నేను ఆ దేవుని పక్షాన మీ అందరికి కూడా తెలియచేస్తూ, ఆయన ఆజ్ఞలతో మరి ఆయన ఇచ్చినటువంటి విధుల్ని, కట్టడలు అన్నీ కూడా మనం గైకొని మరి నడుచుకొని మరింతగా మన జీవితాలను కొనసాగిద్దామండి. దేవుడి లేఖనాలన్నింటిని కూడా మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.